వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి. నేను మీ శ్వేత. ఇవాళ వీడియో మస్తు మంచిగా ఉంటది, లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయరి. ఆల్రెడీ మీకు టైటిల్ థంబ్నెయిల్ చూసి మేము ఎక్కడికి పోతున్నాం ఏం కథ అనేది అర్థమయ్యే ఉంటది. అయినా కూడా నేను చెప్తా, మేము ధర్మపురికి పోతున్నాం. ఈయన ఒక రోజు ముందు నుంచే పొద్దుగా 6కి బయలుదేరాలి, 4కి లేవాలి అని షవుల జొర్రి గోలే తలిగిండు. కానీ నేను ఇంటనా రాత్రి 2-3 దాకా ఫోన్ చూస్తా, గప్పుడే పడుకుంటా. ఇక 4కే లేవంటే ఎట్లా లేస్తా? అతి కష్టం మీద లేచేసరికి పావుదక్క కారైంది. గప్పుడు ఆగమాగం గచ్చులు కడిగి తానాలు చేసి బయలుదేరేసరికి 7:30 అయింది. ఇంకా నయ్యం ముందు రోజే చెద్దర్లు మంచాలు విండేసుకున్నాం కాబట్టి హల్కగా అయింది, లేకుంటే బయలుదేరేసరికి 10 అయ్యేది. మేము ఎప్పుడు కార్లో పోయినా మా మహకి నాకు మూతికో కచ్చిపో చున్నో కావాలి, లేదంటే మేము అనుకునే గమ్యం చేరుకున్నాడు గంట లేట్ అవుతుంది. వాంతి రాదు కానీ వాంతి వస్తుందేమో అని ఫీలింగ్ కడుపులోకి వెళ్ళి దింపుద్ది. వాసన అయితే అమ్మో అదో రకంగా ఉంటది. అక్కడ పైన గుట్ట మీద కనబడే టెంపుల్ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామిది. మాఘమాసం లక్ష పుణ్యంకి జాతర మస్తు పెద్దగా జరుగుతుంది. మా దిక్కు పెద్దగా జరిగే జాతరలల్లా ఇది కూడా ఒకటి. ఈ జాతరను నల్లగొండ పున్నమి జాతర అంటారు. నేను ఎప్పుడు పోలేదు, మా దిక్కు మస్తు మంది పోతారు. వీలైతే నెక్స్ట్ టైం నల్లగొండ జాతరకి పోవాలి. మా మామయ్య ఫస్ట్ ముందు కూర్చున్నాడు, తర్వాత కొండగట్కాడ డీజిల్ పోయించుకునేటప్పుడు దిగి నువ్వు ముందట్టుకో వీడియోలు మంచిగా తీసుకొని నేను వెనక కూర్చుంటా అన్నాడు. ఒకప్పుడు ఫోన్లో నాకు వీడియోలు ఎడిట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేది, అది ఆయనకు అర్థం కాక ఊకే ఫోనే చూస్తుంది అని అపోహ అవుతుండేది. కానీ ఇప్పుడు కొద్దిగా సక్సెస్ అయినాక ఆమె పని చేసుకుంటుంది అని అనుకుంటుండు. ఈ మార్పు నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఈ రోడ్డు పక్కన పెద్ద పెద్ద మర్రి చెట్లు చూడడానికి వ్యూ మస్తు మంచిగా ఉంది. ఇది కొండగట్టు దాటుడుతోనే ఉంటది, కానీ ఈ రోడ్డు 4 లైన్ నేషనల్ హైవే అవుతుందట. ఈ మర్రి చెట్లు మిగతా చెట్లు అన్ని పోతాయి. మళ్ళీ రోడ్డుకు చెట్లు పెరిగి అవి గింత పెద్దగా కావాలంటే కొన్ని సంవత్సరాలే పడతాయి. వీడియోల కంటే నిజంగా చూస్తే ఇంకా మంచిగా ఉంటది. ఓ 50 నుంచి 100 మర్రి చెట్లు ఉంటాయి కావచ్చు. ఒక్క రోజు చూసినా నాకే ఈ చెట్లన్నీ పోతే బాధ అనిపిస్తే, రోజు అటు ఇటు తొవ్వల తిరిగేటోళ్ళకు ఇంకెంత బాధ అనిపిస్తుందో. ఏదైనా మార్పు జరిగిన కొన్ని రోజులు యాక్సెప్ట్ చేసుడు కష్టమైన మార్పు మన మంచికే కదా. అటు ఇటు ఇక ధరంపూర్ దగ్గరికి వచ్చినట్టే, చిన్నప్పుడు ఈ గుట్టత్తే ధరంపూర్ ఇక దగ్గరికి వచ్చింది అనేటోళ్ళు. నేను ధరంపూర్కి చిన్నప్పటి నుండి 3 టైమ్స్ పోయినా, ఇది 4th టైం. చిన్నప్పుడు ఎట్లయితే ధరంపూర్ని చూసినో ఇప్పటికి కూడా అట్లే ఉంది, అంత ఎక్కువ ఏం మారలేదు. నేను లాస్ట్ టైం ఇంటర్ 2nd ఇయర్లో ఉన్నప్పుడు పోయినా. మా ఆంటీ కొడుకు పుట్టెంటికలు తీసిరు. రోజంతా మస్తు ఎండ కొట్టింది, కానీ సాయంత్రం పూట పొట్టు వాన కొట్టింది. ఇంకా తినేటోళ్ళు సరిగ్గా తిననే లేదు, అందరం తడిచిపోయినాము. పిడుగులు ఉరుములు ఇంటికి ఎట్లా చేరుతామని మస్తు భయపడ్డాం, కానీ అట్లా ఇట్లా ఇంటికైతే రాత్రి 10కి చేరుకున్నాం. ఇప్పుడు ధరంపూర్కి అయితే చేరుకున్నాము. మేము March 5 రోజు పోయినాము. ధరంపూర్లో గోదావరి నదితోటి పాటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటది. మేము పోయినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందుకే ఊరంతా లైటింగ్స్ కమాన్స్ పెడుతురు. మేము చక్కగా కార్ పార్క్ చేసి గంగ దగ్గరికి వచ్చినాము. ఇది గోదావరి నది అయినా మా సైడ్ గంగ అని గంగకేనం అనే అంటాం. ఈ నదికి అవతల సైడ్ ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్, ఇవతల సైడ్ ఉన్నది జగిత్యాల డిస్టిక్. ఇప్పుడు మనం జగిత్యాల డిస్టిక్ లోనే ఉన్నాం. ఇక్కడికి ఎక్కువ ఉత్తర తెలంగాణ వాళ్ళు వస్తారు. పుట్టెంటికలు తీసుడు, ప్రెగ్నెన్సీలు ఉన్న వాళ్ళు 5 నెలల తెప్ప తీసుడు, ఇంట్లో ఎవరన్నా చనిపోతే ముట్టుడు పోవాలంటే సంవత్సరికం తర్వాత గంగా స్నానం చేసుడు, చనిపోయిన వాళ్ళ బొక్కల్ని కలుపుడు, పితృకర్మలు అన్ని ఈ నదిలోనే జరుగుతాయి. కాశీలో ఉన్న గంగా నదితోటి సమానంగా మా సైడ్ ఈ గోదావరి నది స్నానం అన్నట్టు. పుష్కరాల టైంలో మస్తు మందెత్తారు. ఇప్పుడు నీళ్లు తక్కువనే కనిపిస్తున్నాయి, కానీ వర్షాకాలంలో మెట్ల మీద దాకత్తాయి. నా చిన్నప్పుడు దీంట్లో చిన్న చిన్న కలర్ చేపలు ఉండేటి, ఇప్పుడు అవి కనిపించలేదు. మేము చున్నీలతోటి ఎంత పట్టుకోవాలని ట్రై చేసినా కూడా అస్సలు ఆగేటివి కావు, తొందరగా తప్పించుకునేటివి. మేమైతే ఎంత ట్రై చేసేటోళ్ళము చిన్నప్పుడు. ఒక్కటన్నా పడుతుంది అని గంటలు నీళ్ళలోనే ఉండేటోళ్ళము. నీళ్ళు కూడా స్వచ్ఛంగా ఉండేటివి, లోపల ఉన్న ఉష్కే చిన్న చిన్న రాళ్ళు కూడా క్లారిటీగా కనిపించాయి. నీళ్ళు ఇప్పుడు అంత ప్యూరిటీగా అయితే లేవు. ఇక్కడ నీళ్ళు ఇలా నాకు బాగా చల్లగా అనిపించినాయి. మళ్ళీ ఉన్నాయి కొన్నే నీళ్ళైనా ఫోర్స్ ఎక్కువ ఉంది. నాకే ఇంత బరువు ఉన్న దానికి కొట్టుకపోతనేమో అనిపించింది. ఇక నా పిల్లలు ఎంత చెప్పుర్రి, అందుకే వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకునే ఉన్నా. దాదాపు ఒక 1 అవర్ నీళ్ళలోనే ఉన్నాం. మా పిల్లలు నేను మస్తు ఆడుకున్నాం. అట్టిగానే పిల్లలకు నీళ్ళల్లో ఆడుకున్నాడు ఇష్టం అంటే ఇక వాళ్ళతోటి మనం కూడా ఉంటున్నాం. నీళ్ళతోటి ఆడుకోర్రి అని మనమే చెప్తే ఇక వాళ్ళు ఇంకేడ ఆగుతారు. ఎక్కడైనా నది స్నానానికి అయినప్పుడు 3 సార్లు నీళ్ళలో ముక్కు మూసుకొని మునగాలంటారు కదా. ఒక్కసారి మునిగేసరికి నాకు ఊపిరి ఆడలేదు, ముక్కులకు చెవులకు నీళ్లు పోయి ఎట్లెట్లనో అనిపించింది. ఇక వట్టిగానే స్నానం చేసిన. కొద్దిసేపు అయినాక మా పిల్లలకు చిన్నప్పుడు ఇక్కడ రాళ్ళని తీసుకుపోయి సమ్మర్లా కచ్చకాయలు ఆడుకునేటోళ్ళం అని చెప్తే మాకు కూడా తీసి అమ్మ మేము కూడా ఆడుకుంటామని అన్నారు. ఇక రాళ్ళని లెంకులు ఆడటానికి అర్ధగంట చేసినాం. మేము మస్తు సేపు చూసినాం, కానీ ఒక్కటి కూడా కరెక్ట్ గా కనిపించలేదు, అందుకే వదిలేసినాము. ఇంకేదైనా డెకరేషన్ కోసము లేకపోతే ఫిష్ ట్యాంకులలో వేయడానికి రాళ్ళు మంచిగా కనబడతాయి. రోజు నీళ్ళ ప్రవాహం ఉంటది కాబట్టి అక్కడ రాళ్ళు నున్నగా సాఫ్ట్ గా ఉంటాయి.
అప్పటికే ఎండ ఎక్కువ అవుతుంది, బయట ఉసుకే కాలుతుందని మా ఆయన తిడితే నేను బయటకు వచ్చినా కానీ మా పిల్లలు ఎంత చెప్పినా ఎంత బతలన్నా ఇనలేదు. ఇంకా కొద్దిసేపు నీళ్ళల్లో ఆడుకుంటామని ఒక్కటే లొల్లి. మా ఆయన మా మామయ్యనేమో 5 నిమిషాలలో స్నానం చేసి బయటకు వచ్చారు, కానీ మేము మాత్రం దొరికిందే ఛాన్స్ అని మస్తు సేపు నీళ్ళలోనే ఉన్నాం. నన్ను ఫోటోలు వీడియోలు తీయమంటే పాపం ఓపిక కొద్ది మంచిగానే తీసిండు, కానీ లైటింగ్ కరెక్ట్ గా లేక వీడియో కొంచెం చీకటిగా ఉంది. అయినా సరే ఇవన్నీ మన జ్ఞాపకాలు కదా, అందుకే అట్లే ఉంచిన. బ్రహ్మోత్సవాలు వచ్చినాయని భక్తులకు ఇబ్బంది ఉండద్దని గంగలకు నీళ్లు వదిలిర్రు. నీళ్లు ఉన్నాయా లేవా అని చూసుకున్నారు, కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి జస్ట్ తడికల రూమ్లు ఓ 2-3 ఉన్నాయి, అవి కూడా సరిగ్గా లేవు. మరి ఆడోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని కూడా ఆలోచించాలి కదా. ఇంటిగా నుంచి తెచ్చుకున్న బట్టలు వేసుకొని మళ్ళా గంగ నీళ్లు జల్లుకొని గంగల కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి ధర్మపురిలో వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి పోతున్నాము. ఇంకా మేము గంగల స్నానం చేసినాం కాబట్టి ఇంకా ముట్టుడంతా పోతుంది. ఏ గుడికైనా పోవచ్చు, ఏ పండాలైనా చేసుకోవచ్చు. ఇంకా సైడ్ కి కార్ పార్క్ చేసి గుడికి నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడ ఉన్న ఇండ్లు మొత్తం ఎంత మంచిగా ఉంటాయో, దాదాపు ఒక 200 సంవత్సరాల వెనకటి ఇండ్ల లెక్క కనిపిస్తాయి. ఈ సంధిల నుండి నడుచుకుంటా ఈ ఇండ్లను చూసుకుంటూ పోతే ఒక 100 సంవత్సరాల వెనకకు పోయినట్టు. ఒక టిపికల్ మడి ఆచారం నిత్య పూజ అనే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళ ఇండ్ల లెక్క ఉన్నాయి. బాహుబలి సెట్టింగ్స్ లెక్క మస్తు పెద్దగా ఉంటాయి. ఒక్కరోజు ఇట్లాంటి ఇంట్లో ఉంటే జాలి జన్మకు అన్నట్టు ఉంటాయి. టెంపుల్కి పోయే దారి మొత్తం ఈ ఇండ్లే ఉంటాయి. ధర్మపురిలో ఫస్ట్ ఎంట్రన్స్ లోనే యమునికి గుడి ఉంటది. ఇక్కడ గండ దీపంలో నూనె వస్తే యమపురి ఉండది అంటారు. యమునికి గుడి అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసిన. కొంచెం ముందుకి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆయననే కాబట్టి ఫస్ట్ ఆయన దర్శనం తర్వాతనే నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఎక్కడైనా నరసింహస్వామి టెంపుల్ గుట్ట మీదనో కొండల మీదనో ఉంటది, కానీ ధర్మపురిలో మాత్రం కిందనే ఉంది. మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత పక్కనే ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. తర్వాత ప్రసాదం తీసుకోవడానికి పోయినాము. పులిహోర లడ్డు. పులిహోర టేస్ట్ అయితే మంచిగా ఉంది, కానీ ప్యాకింగ్ అస్సలు మంచిగా లేదు, అస్సలకే తినరాలేదు. ఎక్కువ కిందనే వేయింది. ఘోరంగా ఆకలితో ఉన్నాము, అది మాకు ఏ మూలకు జాలలేదు. ఆ ప్యాకింగ్ అయితే మార్చాలి. నేను ఫస్ట్ మా మహాంతున్నప్పుడు ఈ గుడికి వచ్చిన, అప్పుడు ఈ టెంపుల్లో పైసలు లెక్క పెడుతుర్రు. నా చుట్టూ అన్ని పైసలు చూసుడు, అన్ని నోట్లు చూసుడు అయితే అదే ఫస్ట్ టైం. చిన్న వయసు కదా, అన్ని పైసలు ఒక్కసారి చూసేసరికి ఆశ్చర్యపోయినా. నేను మా నాన్న మా ఆడకట్టోళ్ళు కొందరు వచ్చిర్రు, అందరు కలిసి పైసలు లెక్క మహా ప్రసాదాలు తీసుకురాగా ఈ చిన్న ఆవును చూసింది. దీన్ని పుంగనూరు ఆవే అంటారా ఏమంటారు, కానీ సైజ్ అయితే గంతే ఉంది. దానికి గడ్డి తినిపియాలి, ఎప్పుడు పోయి ముట్టుకోవాలి అని చెప్పి సరిగ్గా ప్రసాదమే తినలేదు. తిన్నంతసేపు మొత్తం ధ్యాస ఆవు మీదనే ఉంది. మా మహాకు మనుషుల కంటే ఎక్కువ ఈ జంతువులు, కుక్కలు, నక్కలు వీటి మీదనే ప్రేమ ఎక్కువ. వీటిని పోయి ముట్టుకుంటా అంటే మీకు బాగా ఇష్టము. ఒక 2-3 సార్లు పోయి దానికి గడ్డి తినిపించి దాన్ని ముట్టుకొని మంచిగా చూసుకొని నాని పోతున్న బాయ్ అని చెప్పచ్చు. గుడి నుండి బయటకు వచ్చినాక రైట్ సైడ్ రోడ్డుకు పోతే బ్రహ్మ పుష్కరిణి కోనేరు ఉంటది, సత్యవతి టెంపుల్ కూడా ఉంటది. అక్కడికి పోవాలి అని నా మనసులో అనుకున్నా కానీ మా ఆయనకు చెప్పలేదు. కానీ రీసెంట్ గా ఒక ఫోక్ సాంగ్ హిట్ అయింది, ఆ సాంగ్ లో ఈ కోనేరు ఉంది. అది చూసి అయ్యో ఇది ధర్మపురిలోనట, మొన్న పోయినప్పుడు పోతే మంచిగా ఉండు అని నాతోటి అన్నాడు. ఆకలి అవుతుందని నువ్వు తొందర పెడితే నీకు ఆ రోజు పోదామనలేదు, కానీ అక్కడ ముందు కోనేరు ఇసుక స్తంభం ఉంటాయని చెప్పిన. అయ్యో ముందే చెప్పద్దా పోదుం కదా అని గప్పుడు అంటుండు. ఆ కోనేరులా మనుషులు ఎవరు స్నానం చేయరు. బ్రహ్మోత్సవాల టైంలో నరసింహస్వామికి అభిషేకాలు పూజలు ఆ కోనేరు దగ్గర జరుగుతాయి. మేము పోయినప్పుడు బ్రహ్మోత్సవాలే కాబట్టి ఆ రోజు తెప్పోత్సవం సాయంత్రం 4 గంటలకు ఉన్నదని అన్నారు, కానీ మేము అప్పుడు దాకా ఉండలేదు, ఎందుకంటే మాకు దూరం జర్నీ కాబట్టి తొందరగా పోయినాము. ఆ రోజు తెప్పోత్సవము, అంతకు ముందు రోజేమో డోలోత్సవం జరిగిందట. అనుకున్నాము మంచిగా టైంకే పోతున్నాము అన్ని చూడాలని, కానీ మాకు లాంగ్ జర్నీ కాబట్టి అవన్నీ చూడలేకపోయాము. టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక బ్రహ్మోత్సవాలు కాబట్టి టీటీడీ వాళ్ళు అన్నప్రసాదం పెడుతురు, అక్కడికే తినడానికి పోయినాము. ఇది ఫెస్టివల్ టైంలోనే ఉంటుందా మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం పెట్టిర్రు. ఆ కోనర్ నుంచి కొంచెం ముందటికి పోతే సత్యవతి ఇసుక స్తంభం ఉంటది. ఆ స్తంభం గురించి మా అమ్మ చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పింది. ఆ స్టోరీ గురించి మీకు చెప్పాలని ఉన్నా కూడా వీడియో లెంత్ తక్కువ ఉంది, సరిపోదు. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి వీడియో లెంత్ తక్కువ ఉన్నప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. అబ్బా ధరంపూర్లో అడుగడుకు టెంపుల్సే ఉంటాయి. ధరంపూర్ మొత్తం హిస్టారికల్ ప్లేసే. నాకు హిస్టరీ అన్నా దేని గురించి అయినా తెలుసుకుంటే మస్తు ఇష్టం. ధరంపూర్ నుండి వచ్చినాక సున్నం వేసుకొని కూరాడు పెట్టుకోవాలి. ఈ జర్నీ మొత్తం మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లా వీడియో పెడితే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.